39వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు ఉన్నాయండి. ప్రధాన గాయకుడైన ఏదోతూనుకు దావీదు కీర్తన. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునని కొంటిని. నేను ఏమీయూ మాటలాడక క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారండి. దావీదు గారు ఏమంటున్నారంటే, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును అని చెప్పేసి దావీదు గారు అంటున్నారనమాట. దావీదు తన జీవితంలో ఆనందంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దావీదు తీర్మానాలు చేసుకున్నారండి. ఏం తీర్మానాలు చేసుకున్నారంటే, అందులో ఒక తీర్మానం ఏంటంటే, నా నాలుగుతో నేను పాపం చేయకుండా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అనేటువంటి ఒక తీర్మానం ఆయన కలిగి ఉన్నారు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటాం, కానీ మాట్లాడుకోకుండా ఉండలేకుండా ఉంటాం. మాట్లాడకూడదు అనుకుంటాం, ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు, నేను మౌనంగా ఉండాలనుకుంటాం, కానీ మాట్లాడుకోకుండా ఉండలే. ఒకవేళ మాట్లాడినా కానీ దాన్ని వెనక్కి తీసుకోవాలి అనుకుంటాం, కానీ కొన్ని విషయాలు వెనక్కి తీసుకోలేనటువంటి వారంగా ఉంటాం. ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరితోనో మాట్లాడినప్పుడు తొందరపడి మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడే వారంగా ఉండాలంట. లేదంటే అసలు మాట్లాడుకోకుండా ఉంటే మంచిదంట. అలాగే ఏంటంటే, ఇక్కడ దావీదు గారు అంటున్నారనమాట, నా నాలుకతో పాపము చేయకుండా ఉన్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును అంటున్నారు. అంటే మాట్లాడేటప్పుడు తొందరపడి మాట్లాడుకోకుండా జాగ్రత్తగా మాట్లాడేటట్టుగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. లోకంలో సామెత ఉందండి, ఏంటంటే అది మనం మాటలంట సరిగ్గా లేకపోతే కనుక దానివల్ల వచ్చేటువంటి పరిణామం ఎలా ఉంటుందంటే, మన మాటలు కనుక సరిగ్గా లేకపోతే సమస్య అది ఎలా తీరుస్తారంట, మన వీపుకి దెబ్బలు అని చెప్పేసి అంటారంట. అలాంటి సామెత లోకంలో ఉందంట. అందుకనే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంకో రకంగా కూడా మాట్లాడతారు. అంటారంటే, అరే బాబు, నీ నోరు బాగుంటే ఊరు బాగుంటది అని చెప్పేసి అంటుంటారు. మన మాటలు బాగుగా ఉంటాయంట, మన ఊరంతా కూడా మనకి మంచిగానే కనబడుతుందంట, మంచిగా ఉన్నట్టు అనిపిస్తుందంట. ఈ సామెత కూడా మాట్లాడుతుంటారు. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా రాసి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్తూ వచ్చారనమాట. ఏంటంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట చొప్పున దేవుని తీర్పు దినమునంట లెక్కప్ప చెప్పవలసిన పరిస్థితి ఉంటుందంట. దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఓ మాట ఉంది, ఏంటంటే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక దైవజనుడు చెప్తుంటే వచ్చాను. ఏమంటున్నాడంటే, ఆయన దేవునితో ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి అంట మనుషులతో తక్కువగా మాట్లాడతారంట. అలాగే మనుషులతో ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి దేవునితో తక్కువగా ఉంటారంట. అందుకే దావీదు గారు ఇలా చెప్తున్నారు, నా నాలుకతో నేను పాపం చేయకుండానట్టు నా మార్గమును జాగ్రత్తగా
చూసుకుందును అంటున్నాడు ఆయన. నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుంది, నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. చూడండి ప్రియులారా, చిక్కం అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఆ ఎక్కువగా చిక్కము అనేటువంటిది పశువులకు ఉపయోగిస్తారు. పశువులు ఏంటంటే కొంతమంది తోలుకెళ్ళేటప్పుడు, రోడ్డంతా తోలుకెళ్ళేటప్పుడు, లేకపోతే చెలగట్లంతా తోలుకెళ్ళేటప్పుడు, ఏదైనా ఇళ్లలోంచి లేకపోతే కొట్లు మధ్య బజార్లో వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారంటే కొన్ని పశువులు తినంగా సరిగా నడవు, అయ్యి లాగుతూ ఉంటాయి నోటితో. అందుకని చెప్పేసి వాటికి ఏం చేస్తారంటే నోటికి చిక్కం పెడతా ఉంటారు. ఒక చిన్న కుచ్చులా ఉంటది, అది మూతికి కట్టేసి ఉంచుతారు అనమాట. ఆ చిక్కం పెడతారు, అది ఆవులకి గేదెలకి ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అది ఎలాగా రోడ్డంతా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు గబాలని అట్టుపళ్ళు కొట్లే ఉన్నాయనుకో, వాటిని లాగేస్తాం, లేకపోతే ఏమైనా చేస్తాయి. అలాగే ఒక చేను వెంబడి అది నడుచుకుంటూ వెళ్తుంది అనుకో, ఈ వ్యక్తి వెనకాల తోలుతానే ఉంటాడు. వెళ్ళేది తిన్నగా వెళ్ళకుండా ఏం చేస్తుందంటే ఆ పక్క చేలో ఉన్నది గబాల్ని నోటితో కొరికి లాగేస్తుంది. లాగేసినప్పుడు ఆ యొక్క తోలుకెళ్ళే వ్యక్తిని అంటాడు అనమాట. ఆ వ్యక్తి సరిగ్గా చూసుకొని తోలొచ్చు కదా, అవి లాగేస్తున్నాయి అని చెప్పేసి ఆ వెనకాల వ్యక్తుల్ని వాళ్ళు దెబ్బలాడే వారిగా ఉంటారనమాట. అదే రీతిగా అటువంటి పనుల నుంచి తప్పించడానికి ఆ చిక్కం అనేటువంటిది పశువులకు పెడతారు. అయితే మన మాటలకు మన మాటల కంట మనం జీవించే విధానానికి కూడా సంబంధం ఉందని చెప్పేసి ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. అలాగే దావీదు ఏమంటున్నాడంటే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను మౌనంగా ఉంటానని చెప్పేసి అంటున్నాడు. భక్తిహీనులు అంటే భక్తిహీనులు ఎక్కడన్నా ఉన్నప్పుడు నేను మౌనంగా ఉంటానని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అలాగే నేనైతే బయట ఆటో తిరుగుతుంటాను కాబట్టి నేను మా ఆటో డ్రైవర్లు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇంకొన్ని చోట్ల నేను గబాలని వెళ్ళి నడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా దేవుని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకో, నేను మామూలుగా మౌనంగానే ఉంటా. కొంతమంది వాళ్ళే పలకరించి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు కొన్నిటికి సమాధానం చెప్తాను, కొన్నిటికి చెప్పను. అంటే అది నాకైతే ఏమనేది తెలియదు. ఎందుకంటే వీళ్ళతో ఏ విషయం మాట్లాడినా ఏదో వంకపెట్టి మాట్లాడుతూ ఉంటాం. అందుకని చెప్పేసి నేను మాట్లాడను. అదే విధానంలో ఇక్కడ ఈ వాక్యం ఇలా నేను చూసి చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ప్రభువా, నేను ఎలా ఉండాలి అనేటువంటి కూడా నువ్వు నాకు ఈ వాక్యం ద్వారా నాకు నేర్పుతున్నావయ్యా అని చెప్పేసి అనుకుంటూ వచ్చాను. అలాగే ఇక్కడ ఏంటంటే భక్తిహీనులు ఎప్పుడు ఎవరో ఒకరి కొరకు మాట్లాడుతూ ఉంటారంట. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడటం కాదు, కానీ వాళ్ళు ఏంటంటే లేని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ కొరకు తేలిగ్గా మాట్లాడుతుంటారు. వాళ్ళని ఈ మాట అంటే వాళ్ళు నొచ్చుకుంటారేమో అనేటువంటి ఆలోచన తలంపు కానీ వాళ్ళలో ఉండదు. నేను నా నోటికి చిక్కం పెట్టుకుంటానని చెప్పేసి ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు అనమాట. ఆయన దావీదు గారు ఏమంటున్నారంటే, నేను నా నోటికి చిక్కం పెట్టుకుంటాను, భక్తిహీనుల దగ్గర ఉన్నప్పుడు నేను మాట్లాడనని చెప్పేసి దావీదు గారు తెలియజేస్తున్నారు. అలాగే దావీదు జీవితంలో దావీదు గారు మౌనంగా ఉంటా వచ్చారంట. భక్తిహీనుల దగ్గర ఎలా ఉండాలనేటువంటిది ఆయన తెలుసుకున్నవాడిగా ఉంటూ వచ్చాడని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆత్మీయ జీవితంలో గొప్ప మర్మం ఏంటంటే మన జీవితంలో తొందరపడి మాట్లాడుకోకుండా ఉండటం కూడా మంచిదండి. అలాగే భక్తిహీనుల దగ్గర మాట్లాడుకోకుండా ఉండటం కూడా ఆశీర్వాదమేనంట ఆ మాట కూడా. అలాగే 2వ వచనంలో ఇక్కడ ఏమంటున్నారంటే, నేను ఏమి మాట్లాడక మౌనంగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను అంటున్నాడు. ప్రియులారా, కొంతమంది మాట్లాడేటప్పుడు వారు మాటలను బట్టి వీరితో ఎందుకు మాట్లాడేమరా బాబు అని చెప్పేసి మనం బాధపడతా ఉంటాం. అసలు ఆయన పలకరించకపోతే ఎంతో బాగుండేది, అనవసరంగా ఎందుకు పలకరించామరా బాబు అని చెప్పేసి మనకు మనమే నొచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తాయి.
మనల్ని అంతగా నొప్పించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకనే బైబిల్లో దేవుడు అదే చెప్తున్నాడు. మీరు తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి విమర్శించవద్దు అని చెప్తున్నాడు. అలాగే మనల్ని బాధ పెట్టే వారితో కూడా మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. మనం వారితో మాట్లాడి వారు మనల్ని విమర్శించేవారుగా, మనల్ని మాట్లాడేవారుగా ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు వాళ్ళు ఇంకేమన్నా అంటారంటే, వాళ్ళు అమ్మా నువ్వు ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అని చెప్పేసి మనం పొరపాటున ఎవరినైనా ఎప్పుడైనా కనిపించినప్పుడు గబల్ని మాట్లాడామనుకో, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, మీరు అలాగంట కదా, మీరు ఎలాగంట కదా, మీరు అలా చేస్తున్నారంట కదా అని చెప్పేసి మనల్ని నొప్పించేటట్టుగా ఏయో మాటలు కల్పించి మనల్ని బాధ పెట్టేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అందుకని చెప్పేసి కొంతమంది విషయంలో మౌనంగా ఉంటేనే ఎంతో మంచిదని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మన మనసు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అన్నమాట. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మనం సంతోషంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటే ఆయన కూడా ఆనందించేవాడిగా ఉంటాడంట. కావున మన మనసు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడంట. ఆయనను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అంటున్నాడు. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏముందంటే, మనుషులు విషసర్పాలు లాంటి వారు కారా, మనుషులు విషసర్పాలు లాంటి వారా, అవును అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయండి. నాగుపాము విషం లాంటి విషం వారికి ఉన్నది, వీళ్ళు చెవులు మూసుకున్న పాములు వంటి వారు అంటున్నారు. అక్కడ అలాగని రాస్తుంది. ఇంకేంటంటే ఇప్పుడు పాములు అనేటువంటివి ఉంటాయి. పాములు ఏంటంటే వాటిలో విషం ఉందే, కరిస్తే మనిషి చనిపోతాడని చెప్పేసి మనం ఆలోచిస్తాం. అయితే మనుషులను అయితే మనం కంట్రోల్లో పెట్టాలంటే మనం ఎంతో ఇబ్బంది పడతాం, కానీ ప్రార్థన ద్వారానే వాళ్ళని మనం ఏదైనా ఒక రకంగా దేవుని ద్వారా మనం వాళ్ళని మార్చగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ విషయంలో మనం మాట్లాడుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పి సెలవిస్తున్నాడు. అంతేకాకుండా వీళ్ళ నాలిక కింద, పాము నాలిక కింద ఎలా అయితే విషయం ఉంటుందో, అలాగే మనుషులు వాళ్ళ యొక్క మాటల్లో తలంపుల్లో కూడా విషం అనేటువంటిది ఉంటుందని చెప్పేసి జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్తున్నారు. అదే పాము ఉందనుకో, పాముని ఏం చేస్తారంటే నాగస్వరం ఊది దాన్ని ఎలాగోలాగా నాగస్వరం ఊదినప్పుడు అది ఆ స్వరం వెంట తన్మయత్వం చెందుతుందంట. అప్పుడు దాన్ని పట్టుకొని బొట్టలో పెట్టేస్తారు. దాన్ని అలాగా ఎక్కువగా అది పైకి లేకపోకుండా ఇంకా బొట్టలో పెట్టేసినప్పుడు అది కామ్గా ఉంటుంది, ఇంక దాన్ని తీసుకుపోతారు. ఇలా మనుషులను అయితే అలా చేయాలంటే మన వల్ల అయితే కాదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది, 32వ అధ్యాయం 33వ వచనంలో, వాళ్ళ ద్రాక్షరసం సర్పాల విషయం లాంటిదంట, అది నాగుపాముల క్రూర విషయం లాంటిదంట. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు చెప్తున్నారు ఏంటంటే, బాప్తిస్మ ఇస్తాకి ఆయన వచ్చినప్పుడు, అతడు బాప్తిస్మ ఇచ్చు స్థలానికి వచ్చినప్పుడు చాలా మంది పరిసర్యులు, సద్దుకాయులు అనేటువంటి వారు వస్తారు. వస్తే వాళ్ళతో అంటాడు ఆయన, వాళ్ళతో ఇలా అంటాడు, ఓ సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పు గలవాడు ఎవడు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్లో ఇంకా ఇలాంటి మాటలు అనేకమైనవి ఉన్నాయి. అలాగే అంతేకాకుండా బైబిల్ ఇంకో మాట ఉంది, హృదయం నిండిన దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతుందంట. ఇలాంటి మాటలు అనేకమైనవి ఉన్నాయి. అయితే ఇలాంటి శ్రద్ధ హృదయం గలవారు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని చెప్పేసి దావీదు గారు సెలవిస్తున్నారు. అంతేకాకుండా ఆదికాండంలో మన పితరుడైన ఆదామవ్వల విషయంలో కూడా
ఆ మొట్టమొదటిలో మరి ఆదామునంటే మోసం చేయలేకపోయింది, కానీ ఆ పాము రూపంలో వచ్చి ఆ దుష్టుడు ఏం చేశాడంటే అవ్వని మోసం చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా పాపం అనేటువంటిది ఈ యొక్క లోకంలో సంక్రమించింది. ఆ పాపమే ఈ రోజునాడు ఆ మనుషుల్లో ప్రవేశించి మనుషుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. దాన్ని పోల్చి కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాన్ గారు చెప్తున్నాడు అనమాట, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని కాపాడేవారు ఎవరున్నారని చెప్పేసి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. అలా జరుగుతూ వచ్చింది. అలాగే ఇక్కడ 4వ వచనంలో, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను అని చెప్పేసి దావీదు గారు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 31లో ఏముందంటే, ఈ లోకములో అనుభవించు వారు అమితంగా అనుభవించినట్టు ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతున్నది అంటే ఈ లోకంలో ఎవరు ఏదో అనుభవించినప్పటికీ కూడా దేని విషయంలో కూడా ఎక్కువగా స్పీడ్గా ఎదరికెళ్ళకూడదంట, కానీ అమితంగా అనుభవించేనట్టుగా ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతున్నది అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నాడు అనమాట. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏమనుందంటే, ఏలయనగా అతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు అది ఏమవుతుందంటే, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు అది వేడికి మాడిపోతుందంట, మార్చివేయగా దాని పువ్వు రాలిపోవును, దాని స్వరూపము సౌందర్యము నశించరని చెప్పేసి రాస్తుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, గడ్డి పువ్వు వల్లే మన బ్రతుకుందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టగానే ఆ గడ్డి ఏం చేస్తుందంట, మాడిపోతుందంట, ఎండకు మాడిపోయి దాని పువ్వు రాలిపోతుందంట, దాని స్వరూపము దాని సౌందర్యం అంతా కూడా నశించిపోయినట్టుగా ఉంటుందంట. మానవుని జీవితం అలా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ధనవంతుడు తన యత్నములలో తన నడవడికలో వాడిపోయిన వాడిగా ఉన్నాడంట. ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన అనేక ప్రయత్నాల్లో వాడి నడవడికలో ఎలా ఉన్నాడంటే వాడిపోయేటటువంటి విధానంలో ఉన్నాడని చెప్పేసి సెలవుతున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరము మన అంతము ఎట్లున్నది అని మనలో ఎట్లున్నది అని ఆలోచించే వారంగా ఉండాలంట. మనం ప్రతి ఒక్కరం కూడా ఏమైనా ఎలా ఉండాలంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి జీవిస్తున్నాం, కానీ మన అంతం ఎలా ఉంది, ఎలా ఉంటుంది తర్వాత, మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచించే విధానంలో మనం ఉండాలంట. బైబిల్లో రాసున్న ప్రకారం ధనవంతుడి అంతము ఏమైంది, పాతాళంలో ఉంది. ఆ భూమి మీద ఉన్నంతసేపు కూడా ధనవంతుడికి ఏ విధంగా కూడా అతను దేవుణ్ణి మరి అర్థం చేసుకోలేదు కనుక, దేవుని గురించి తెలియదు కనుక అతను ఉన్నంతకాలం కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా జీవించాడు, కానీ దేవుని గురించి తెలుసుకోలేదు కనుక అతను చనిపోయినప్పుడు అతని అంతం ఏమైపోయిందంటే పాతాళంలో ఉండవలసి వచ్చింది. అదే లాజరు చనిపోయినప్పుడు లాజరు యొక్క అంతం ఎలా ఉందంటే దేవదూతలతో కొనుపోబడి పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకున్న వాడిగా ఉంటూ వచ్చాడు. అలాగే అంత మాత్రమే కాదు, కానీ నీతిమంతులు మరణించినప్పుడు అంట ప్రభు సన్నిధిలో ఉంటారంట. నీతిమంతులు ఎవరైనా మరణిస్తే ప్రభు సన్నిధిలో ఉంటారంట. భక్తిహీనులు మరణించినప్పుడు వారు పాతాళములో బాధపడుతూ ఉంటారంట. దుష్టులు దేవుని మరిచేవారు కూడా అలాగే పాతాళంలో పోతా ఉంటారంట. నీ అంతం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలంట. మనందరం కూడా ఏంటంటే మన అంతం, మనం భూమి మీద ఉన్నప్పుడు బాగానే వెళ్ళిపోతున్నాయి రోజులు, బాగానే బ్రతుకుతున్నాం. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన నడవడిక ఎలా ఉంది, మనం సరి చేసుకొని మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు దగ్గర మనం ప్రతిదినం కూడా మన ఆలోచన ఎలా ఉండాలంట, నీ అంతం
నీ అంతం ఎలా ఉన్నది అనేది ఖచ్చితంగా మనం ఆలోచించుకుని జీవించే వారంగా ఉండాలంట. అంతేకాకుండా ఇస్రాయేల్ ప్రజల్లోనంట ఆ వారు భూమి మీద జీవించినంత కాలం బాగానే జీవిస్తారంట. ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారంటే, వారు చివరి దశలో నా అంతం ఎలా ఎలా ఉంటుందో అని చెప్పేసి ముందుగా జాగ్రత్త పడేవారుగా ఉంటారంట. వాళ్ళు బ్రతికినంత కాలం మంచిగానే బ్రతుకుతారంట. ఆ చనిపోయే సమయం దగ్గరకు వస్తుంది అనేటప్పటికి ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే, సమాధి పెట్టి ఒకటి మంచి తెచ్చుకొని తొలిపించుకొని జాగ్రత్త పెట్టుకుంటారు. అలాగా మనం కూడా ఏంటంటే ఆ సమాధి పెట్టని కాదు, కానీ మనం ఏంటంటే మన అంతం చివరికి చివరి దశలో మన క్రియలు, మన ప్రార్థనను బట్టి, మన యొక్క ఆలోచన బట్టి మనం ఎలా నడిచాము అనేటువంటి అన్ని మనం తలబోసుకొని మనం ఎలా ఉండాలంటే, మనం కూడా మన అంతం మంచిగా ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలంట. వారు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అంట వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ప్రార్థన చేసుకుంటారంట, ప్రభువా నాకు నీతిమంతుల నాకు దయచేసి అంటే అని చెప్పేసి కోరుకుంటారంట. నీతిమంతుల దేవుని సన్నిధిలో ఇలా వేడుకుంటారంట ఇశ్రాయేల్ ప్రజలు. ప్రభువా నేను చనిపోయినప్పుడు నా చివరి ప్రయాణం, నా చివరి రోజుల్లో నేను చనిపోయే సమయంలో నాకు నీతిమంతుల మరణం నాకు దయచేసి అంటే అని చెప్పేసి కోరుకుంటారంట. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, ప్రభువా నా అంతము ఎట్లున్నది, నా ముగింపు ఎలా ఉన్నదో ఉండబోతుందో నాకు తెలియజేయము తండ్రి అని అడుగుతున్నాడు అనమాట. పాపంలో జీవిస్తున్నారా, నీ ముగింపు భయంకరమైన పరిస్థితిగా ఉంటది. అదే పరిశుద్ధులతో జీవిస్తున్నామా, మన ముగింపు అద్భుతమైన విధంగా ఉంటది అనమాట. అందుకే ఈ లోకంలో జీవించే కాలంలోనే ప్రతి ఒక్కరము దేవుని తెలుసుకోవాలి. ప్రభువా నేను పాపిని అని గ్రహించి యేసుప్రభు వారి రక్తంలో ప్రతి పాపము కడుక్కొని పవిత్రపరుచుకోవాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. రెండవదిగా నా టైము పితరుడు ఆయన రెండవదిగా ఏంటంటే నా దినములు ప్రమాణము ఎంతో ప్రభువా నాకు తెలుపుము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా దినముల ప్రమాణము ఎంతో ప్రభువా నాకు తెలుపుము, నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకాలి ప్రభువా అని చెప్పేసి, నాయన ఎన్ని సంవత్సరాలు ఉంటానో నాకు తెలియదు కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు గారు అంటున్నాడంట, నా దినముల ప్రమాణం ఎంతో, నేను ఎంతకాలం ఇంకా భూమి మీద ఉండాలో దాని గురించి నాకు తెలియజేయ ప్రభువా అని చెప్పేసి దావీదు గారు ఈయన అడుగుతున్నాడు అనమాట దేవుణ్ణి. నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకాలి, 10 సంవత్సరాలా, లేకపోతే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానా, 5 సంవత్సరాలు బతుకుతానా, 10 సంవత్సరాలు బతుకుతానా, లేకపోతే ఒక రోజో బతుకుతానా, నాకు తెలుపుము ప్రభువా అని అడుగుతున్నాడు అంట. ప్రియులారా, ఇంకా కొన్ని రోజులే నీవు బ్రతుకుతావని ఒకవేళ ఎవరన్నా చెప్పుంటే కనుక ఏ మనిషి కూడా పాపం చేయడు. అందుకే దావీదు అంటున్నాడు, నా దినముల పరిమాణం ఎంత అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మానవ జీవితం గడ్డి పువ్వు లాంటిది. అయితే మానవుడు అదైతే మటుకు గ్రహించట్లేదు. మన యొక్క జీవితం ఎటువంటిదంటే గడ్డి పువ్వు లాంటిది. అంతేకాకుండా నీటి మీద బుడగ లాంటిదంట. అది నీటి మీద బుడగలా ఉన్నప్పుడు అది ఎలా అంటే తెల్లతల మెరుస్తుంది, కానీ అది ఎప్పుడు పగిలిపోతుందో దానికే తెలియదు. అది బుడగ బాగానే ఉంది కదా అనుకుంటాం. అది పగిలిపోయిన తర్వాత అది అక్కడ బుడగ ఉంది కదా అన్న సంగతి కూడా ఎవరికి తెలియదంట. అలాగే అక్కడ పువ్వు ఉన్నది అని చెప్పేసి అనుకుంటారు, అంతేగాని అది రాలిపోయి అక్కడి నుంచి ఎగిరిపోయినప్పుడు ఇక్కడ పువ్వు ఉండేది కదా అనేటువంటి గుర్తు కూడా ఉండదంట. అలాగే అలాగే మనిషిగా నీవు ఉన్నావు. ఆ మనిషి జీవితం కూడా అలాగే ఉన్నదంట. ఆ సంగతి మనం తెలుసుకోవాలి.
నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకునగలుగుతున్నాను అని చెప్పేసి దావీదు అంటున్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోగలుగుతున్నాను. దావీదు ఆయువు ఎంత అల్పమైందని చెప్పేసి ఆయన ఆయన ఆయువు అంటే ఎంత అల్పమైందో అని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడంట. మరి మీరు నేను కూడా మన ఆయువు గట్టిదా లేకపోతే మన ఆయువు కూడా అల్పమైందా అనేటువంటిది మనం కూడా తెలుసుకునే వారంగా ఉండాలంట. అంతేకాకుండా మరణించక ముందే మీరు నేను ఎవరైనా సరే ఇంకా రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంటే కనుక మరణించక ముందే నేను ప్రభువా నేను పాపిని, నా పాపంలో ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా పాపం నుంచి నాకు విడుదల చెయ్యయ్యా అని చెప్పేసి మనం దేవుని ప్రార్థించే వారంగా ఉండాలి. ఒకవేళ మనం మన పాపాల నుంచి పాపక్షమాపణ పొందకపోతే కనుక మన ఆత్మ నిత్య నరకంలో నిత్య అగ్నిగుండంలో ఉంటుందంట. అయితే దాని నుంచి తప్పింపబడతాకే అందుకే ఇదే సమయం ఉండగానే మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానముల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు చూసుకునిడి అంటున్నాడు. 5వ వచనం, నా ఆయువు ఎంతో నేను తెలుసుకొని కోరుతున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తిడంత చేసి ఉన్నావు, నా సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఇక్కడ దావీదు గారు అంటున్నారనమాట, నా దినముల పరిమాణము నీవు బెత్తిడంత చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దావీదు గారు ఇక్కడ 3 విషయాలు పరిశీలించుకొని ఏంటంటే తన ఈ లోకంలో జీవించినంత కాలం ఎంతకాలం ఉంటున్నాడు, తను ఈ లోకంలో జీవించిన కాలం ఎంత, జీవించిపోయే కాలం ఎంత. ఒకటేంటంటే ఈ లోకంలో జీవించిన కాలం ఎంత, అదొక లెక్క చూసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే జీవించబోయే కాలం ఎంత, దేవుని సన్నిధిలో దేవునితో గడిపిన కాలం ఎంత. ఈ 3 విషయాలు ఆయన పరిశీలనగా చూసుకునేవాడిగా ఉన్నాడు. ఈ 3 ప్రశ్నలకు మీరైనా నేనైనా సరే ఈ 3 ప్రశ్నలు వేసుకొని ప్రతి మానవుడు తెలుసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో కొంతమంది గడిపే సమయం ఎంతసేపు గడుపుతారంటే ఆదివారం మాటలు వెళ్తారు, ఆదివారం మాటలు వెళ్ళి కాసేపు ప్రార్థనలో ఉండి వచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్తారు, మందిరానికి వెళ్తారు, 1 గంట ఉంటారు, కొంతమంది 2 గంటలే ఉంటారు, వచ్చేస్తారు. కొంతమంది ఏంటంటే అది స్టార్ట్ అయినప్పుడు మొదటి నుంచి ఉండి చివరి వరకు ఉంటారు. చివరి వరకు ఉండి ఏం చేస్తారంటే ఆశీర్వాదం తీసుకొని వస్తారు. ప్రభువు గడిచిన వారం నుంచి వారం వరకు మన పట్ల చేసిన మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఆరాధించి గణపరిచి వచ్చేవారు కొంతమంది అయితే ఏలో 1 గంట కనబడతారు వచ్చేస్తారు, లేదా కొంతమంది 2 గంటలు కనబడతారు వచ్చేస్తారు. ఇంకా వారం తర్వాత ఇంకేం చేస్తారంటే ఆదివారంతో ఇంకా మందిరానికి వెళ్ళాము వచ్చేసి ఇంక సరిపోతులే అని చెప్పేసి ఇంకేం చేస్తారంటే మిగతా రోజుల్లో ఇక ప్రార్థన చేయరు. అలా అని చెప్పేసి ఏ విషయంలో కూడా దేవుని సన్నిధి అనేటువంటిది వాళ్ళకి ఆలోచన అనేటువంటిది ఉండదు. పొరపాటును కూడా వీళ్ళు మిగతా సమయాల్లో అంటే సోమవారం నుంచి శనివారం వరకు కూడా పొరపాటును కూడా వీళ్ళు మోకాళ్ళు వంగవు. అంతేకాకుండా పొరపాటును కూడా దేవుని వాక్యం చదవరు. ఇలాంటి వారు పొరపాటును కూడా పరలోకం చేరుకోరంట. ఎందుకంటే ఈ లోకంలో దేవునికి సమయము ఎవరిళ్ళు. అందుకని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే పరలోకంలో వీళ్ళకి స్థలం ఇవ్వడు. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే దేవునికి సమయం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది.
నీవు దేవునికి సమయం ఇవ్వలేదు గనక వ్యక్తిగత ప్రార్థనకు సమయం ఇవ్వలేదు గనుక నీవు దేవుని పట్టించుకోలేదు గనక నీకు పరలోకంలో స్థానం లేదు అది అని దేవుడు అంటాడు అనమాట. ఆయా పరిస్థితి నుంచి మనం తప్పింపబడాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళంగా, ఆయన స్తుతించే వరంగా, ఆయన ఆరాధించే వరంగా ఉండాలి. అనేక రకాలుగా మరి దేవునిలో గడపాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా దినముల పరిమాణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అలాగే దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నా దినముల పరిమాణం బెత్తిడంతా అంటున్నాడు. దావీదు తన జీవితాన్ని ఎంత చిన్నదిగా చేసుకుని మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. నా ఆయువు ఎంత చిన్నదయ్యా అని చెప్పేసి ఎన్ని దినములు నేను ఈ లోకములో బ్రతుకుతాను అంటున్నాడు. చాలా కొద్ది దినాలే కదా, నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, నేను ఎన్ని దినములు గడిపాను అంటున్నాడు. నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ప్రభు అని చెప్పేసి అంటున్నాడు అంట. నేను ఎన్ని దినములు నీతో గడిపాను తండ్రి అంటున్నాడు అంట. వాస్తవానికి ఒక లెక్క వేసుకున్నారంట కొంతమంది. ఎలా అంటే కొంతమంది కలిసి ఏం చేశారంటే ఒక లెక్క వేస్తా వచ్చారంట. మానవుని జీవితంలో దేవునితో ఎంతకాలం మనం గడుపుతున్నాము, ఎంత సమయం దేవునికి ఇస్తున్నాము, పూర్తిగా అసలు మనం ఈ రోజంతా దేవునికి సమయం ఇస్తున్నామా, లేకపోతే ఏ విషయాల్లో దేవునికి సమయం ఇస్తున్నాం, ఏ విషయాల్లో మిగతా పనులకి సమయం ఇస్తున్నాం అనేటువంటిది ఒక లెక్క అనేటువంటిది వేసుకుంటూ వచ్చారంట కొంతమంది కలిసి. ఎలా వేస్తూ వచ్చారంటే మానవ జీవితంలో మానవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం గడిపే కాలం ఎంత అనేటువంటిది లెక్కేశారంట. అది ఎలా ఉందంటే మానవుడు రోజు తినే కాలం, లేక స్నానం చేసే కాలం, లేక కాలకృత్యాలు తీర్చుకునే కాలం, అంతేకాకుండా భోజనం చేసే కాలం, ఇవన్నీ లేక ఇవన్నీ లెక్క పెడితే మానవ జీవితంలోనంట 24 గంటల్లో 50% వీటన్నిటికి పోతుందంట. మానవ జీవితంలో ఈ పనులన్నిటికి మొత్తం 24 గంటల్లో లెక్క ఎత్తే 50% వీటికి అయిపోతుందంట. దేనికంటే తినడానికే చాలా సమయం వేస్ట్ చేస్తామంట. అలాగే స్నానం చేసేదానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, అలాగే ఇంకా అనేకమైన పనుల విషయంలో అనేక రకాలుగా 50% ఏం చేస్తామంటే వెళ్ళిపోతుందంట. ఇంకా అయితే 100% లెక్కెత్తే 100%లో 50% ఈ పనులన్నింటికి వెళ్ళిపోతుందంట. ఇంకా 40% ఉంటుంది కదా, ఆ 40% నిద్రలో పోతుందంట. నిద్రలో ఒక 40% వెళ్ళిపోతుందంట. ఈ పనులన్నింటి విషయంలో 50% వెళ్ళిపోయింది, ఇందులోనేమో 40% వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిందంతా ఎంత ఉంది? ఒక 10% ఉంది. ఈ 10%లో కూడా వ్యక్తిగత ప్రార్థనలో చేయడానికి, చాలా మంది దేవుళ్ళలో గడపడానికి ఎంత సమయం ఉపయోగిస్తారంటే ఎక్కువగా ఉపయోగించేది 5% ఉపయోగిస్తారంట. మిగతా 5% కూడా మళ్ళీ మిగతా 5% ఏం చేస్తారంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళటానికి, అలాగే అనేక ఫంక్షన్లోకి వెళ్ళటానికి, ఇంకా ఏమైనా ప్రయాణాలు అవన్నీ ఏమైనా చేయటానికి, ఇటువంటి అన్నిటికి ఇంకొక 5% ఉపయోగిస్తారంట. ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి విధానంలో ఉన్న వాళ్ళు 5% ఉపయోగిస్తారంట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు మనకిచ్చిన సమయంలో 24 గంటల్లో దేవుడు ఏమంటున్నాడంటే కనీసం 10% ఆయనకి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే మనం అలాగే ఇస్తున్నామా? అలాగే ఇవ్వట్లేదంట. ఇక్కడ ఏమవుతుందంటే 50% మన భోజన పదార్థాలకి, స్నానానికి, ఈ పనులన్నింటికి 50% వెళ్ళిపోతే, నిద్రకు ఒక 40% వెళ్ళిపోతే ఇంకా మిగిలింది 10% ఉంది. ఈ 10% ఎవరు పాటిస్తున్నారంటే ఈ 10% అయినా మనం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వకపోతే మనం ఇంకా దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించట్లా. దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నాం, కానీ మనం ప్రేమించే వారంగా ఏమీ లేవు. అయితే దేవుడికి ఇచ్చే సమయం 5%.
ప్రార్థనలు చేసి పాటలు పాడి ఆ పాటలు పాడతామని చెప్పేసి తీర్మానం చేసుకుంటాం కానీ దేవునికి ఇచ్చేది మాత్రం 5% ఇస్తామంట. అయితే ఇలాగ జరిగిపోతా ఉంది. అయితే అంతేకాకుండా మనం ఎంత ప్రార్థన చేసినా వాక్యం చదివినా మనం దేవునికి ఇచ్చే కాలం అంతా కూడా ఎలా ఉందంటే 5% ఉంది. అంటే ఇందులో కొంతమంది ఉన్నారు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, మోకరించి ఎక్కువగా దేవుళ్ళో గడిపే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా దేవుణ్ణి పాటల ద్వారా గణపరిచేవారుగా ఉంటారు. అనేక అనేక విషయాల్లో దేవుని సేవకులు అనేక మంది ఉన్నారు. వీళ్ళ ఫుల్ టైం అంతా అందరూ చేసేది ఎంత చేస్తున్నారంటే వీళ్ళైతే 10% చేస్తున్నారు. అంటే దేవుడికి ఇవ్వాల్సింది సమయాన్ని వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. అలాగే మనం కూడా దేవుడు ఏమంటున్నాడంటే 24 గంటల్లో కనీసం 2 గంటలన్నర అన్నా సరే ఆయన సమయం ఆయనకి ఇమ్మని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. అలా చేయలేకపోతున్నాం. 2:30 గంటలు కాదు కదా, కనీసం 1 గంట ప్రార్థన చేద్దామన్న వాళ్ళు కూడా చాలా మంది తక్కువగా ఉన్నారు. నేను ఒకసారి ఒక చోట ఏంటో వచ్చాను. ఒక దైవజనుడు ఒక చోట మీటింగ్ పెట్టాడంట. ఆ మీటింగ్ లో ఎంతమంది అంటే కొన్ని వేల మంది వచ్చారంట. ఆ వేల మందిలో ఆయన అడుగుతూ వచ్చాడంట. ఏమనంటే అమ్మా దేవుని సమయం దేవునికి ఇస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ వచ్చారంట. వాళ్ళందరూ ఇస్తున్నాం అన్నారంట. అయితే అక్కడ ఆయన అడుగుతూ వచ్చాడంట. ఆయన ఏమన్నాడంటే దేవుడికి 2 గంటలన్నర సమయం ఎవరు ఇస్తున్నారని చెప్పేసి అడిగితే ఎవరో సమాధానం ఇవ్వలేదంట. ఆ తర్వాత మళ్ళా ఇంకోసారి ఇంకో రకంగా అడిగాడంట. దేవుడికి కనీసం 1 గంట అయినా ఎవరైనా ఇస్తున్నారా అని చెప్పి అడిగితే ఎవరూ మాట్లాడలేదంట. అక్కడ తర్వాత మళ్ళా మూడోసారి అన్నాడంట, కనీసం దేవుడికి కనీసం 10 నిమిషాలైనా సమయం ఇస్తున్నారంటే అనేక మంది చేతులు ఎత్తుతూ వచ్చారంట. అంటే దేవుడికి ఎంత సమయం ఇస్తున్నారు, వాళ్ళు సమయం ఇచ్చే వారంగా ఉన్నారా ఇవ్వలేని వారంగా ఉన్నారా అనేటువంటి అక్కడ దేవుని మందిరం కాబట్టి వాళ్ళు అబద్ధం ఆడుకోకుండా వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చారు. అలాగే మనం కూడా దేవునికి కనీసం 2 గంటలన్నర సమయం ఆయన సమయం ఆయనకి 10% ఆయనకి ఇవ్వాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్నామే కానీ దేవుని ఈ 10% కూడా ఇవ్వకోకుండా ఉంటే సమస్యల్లో పడేటువంటి వారంగా ఉన్నామని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది. కొంతమంది ఏమని చెప్తారంటే దేవుడికి మేము డబ్బులు ఇచ్చాము, దేవుడికి మేము వస్తువులు ఇచ్చాము కొన్ని అనేటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు. దేవుడు మనకి ఇచ్చిందే మనం దేవునికి ఇస్తున్నాం తప్ప మనం వేరేగా ప్రత్యేకించేదిన కొత్తదేది తీసుకొచ్చి మనం దేవుడికి ఇస్తలేదు. దేవుడు అది అడగట్లేదు. నీ హృదయంలో నాకు స్థానం ఇస్తున్నావా లేదా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి మనం పరిపూర్ణంగా హృదయంలో స్థానం ఇస్తున్నామా? లోక సంబంధమైన అనేకమైన నేను మనల్ని హృదయంలో పెట్టుకుంటాం అంతే తప్ప దేవునికి స్థానం ఇచ్చేవారు చాలా మంది తక్కువగా ఉన్నారు. తక్కువగా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే నీ హృదయంలో నాకు చోటు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాడు. ఆయన సమయం ఆయనకి ఇవ్వాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవునికి సమయం ఎంత ఇస్తున్నావు అనేటువంటిది నీ హృదయంలో నువ్వు దేవునికి స్థలం ఇస్తున్నావా లేదనేటువంటిది, నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు అనేటువంటిది దేవుడు అడుగుతున్నాడు. నువ్వు దేవునికి ఎంత సమయం ఇచ్చేది అది దేవుడు చూస్తున్నాడు. అందుకని చెప్పేసి నువ్వు దేవుని వాక్యం బాగా చదవాలి. ఎంత దేవుని వాక్యం చదువుతున్నావో నువ్వు దేవుని వాక్యం చదివి విని మరి దాన్ని అన్వేషించుకొని జీవిస్తున్నావో లేదని చెప్పేసి దేవుడు చూస్తున్నాడు. ఇంకా దావీదు ఏమంటున్నాడంటే ఎంత స్థిరులైనను ప్రతివాడును ఒట్టి ఊపిరి వలె ఉన్నారు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నానంట. ఇక్కడ ఎంత స్థిరులైనా కానీ ఎలా అన్నారంటే ఒట్టి ఊపిరి వలె ఉన్నారంట. ఊపిరి అంటే ఏంటి? లోపల తీసుకొని వదిలేది గాలి వలె ఉన్నారని చెప్పేసి అంటున్నాడు. మనం డబ్బుల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, స్థిరుల్లాగా ఉండొచ్చు. అలాగే మనకు బంధువులు, స్నేహితులు, జనాలు అందరితో కలిసి మనం అందరూ కలిగిన వారంగా ఉండొచ్చు. ఏ పరిస్థితిలో ఎవరు ఎలా ఉన్నా కానీ మన పరిస్థితి అంతా చివరికి మనం పీల్చుకుని ఊపిరిలాగే ఉన్నదంట. ఊపిరి పోతే ప్రాణం పోయినట్టే అని ఇక్కడ చెప్తున్నాడు అంట. అలెగ్జాండర్ అనే రాజు గురించి మీ అందరికీ తెలుసు. అయితే ఆ అలెగ్జాండర్ అనే రాజు గురించి ఇక్కడ ఏంటంటే అలెగ్జాండర్ అనే రాజు అనేక రాజ్యాలు, అనేక పట్టణాల్లో అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి విజయమే వచ్చేదంట. అయితే ఆయన చనిపోవడం ఎలా చనిపోయాడు అంటే చిన్న దోమ కుట్టి ఆయన మరణిస్తూ వచ్చాడంట. అయితే ఆయన చెప్తూ వచ్చాడంట,
నేను అనేక రాజ్యాలు సంపాదించాను, అనేక పట్టణాలు, అన్ని విషయాల్లో నేను విజయమే సంపాదించాను, కానీ నా ప్రాణాన్ని నేను ఆ సంపాదించుకోలేనటువంటి వాడిని అయ్యి ఉన్నానని చెప్పేసి అతను మాట్లాడుతూ వచ్చన్నాడంట. అక్కడ ఏమన్నాడంటే ఆయన చనిపోయేటప్పుడు ఆయన అన్నాడంట, నన్ను సమాధికి తీసుకెళ్లేటప్పుడు నా 2 చేతులు బయటికి పెట్టి నన్ను తీసుకెళ్ళండి అంటే అని చెప్తూ వచ్చాడంట. ఎందుకనంటే నేను పుడతా ఏమీ తీసుకురాలేదు, నేను పోయేటప్పుడు కూడా నేను ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఇది సత్యం అని చెప్పేసి జనాలందరూ తెలుసుకోవాలని, వాళ్ళందరికీ చెప్పుకోవడానికి ఒక పాఠంగా ఉంటుందని చెప్పేసి ఆ అందరూ ఈ విషయం తెలుసుకోవాలనే విధానంలో ఆయన చెప్తూ వచ్చాడంట. అలాగే ఆయన తీసుకెళ్లి సమాధి చేస్తూ వచ్చారు. అలాగే ప్రతి గొప్పవారు కూడా దేవుని సత్యం ఏదో రకంగా జనాలకు తెలియజేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ వచ్చారు. అయినను మనుషుల మాటలో లెక్క చేయరు, దేవుని మాటలే వినట్లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం బాగా చదవండి అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. 6వ వచనంలో, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగుతున్నారు. మనుషులంట ఒట్టి నీడ వంటి వారై తిరుగుతున్నారంట. ఎలా అంటే, మరి ఎండ వచ్చినప్పుడు ఎండ ఇలా వస్తుంది, ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, మనిషి అక్కడ నిలబడ్డాడు అనుకో, వాడితో పాటు ఆ నీడ కూడా అక్కడ ఉంటుంది. ఎండ ఇలా వెళ్ళిపోతుంది అనుకో, నీడ కూడా అలా వెళ్ళిపోతుంది. మానవ జీవితం కూడా అంతే. నువ్వు ఎంతటి వాడైనప్పటికీ కూడా మన ఏది మంద కాదనమాట. మరణం కూడా మనం ఆపుదామని ఎంత ట్రై చేసినా కూడా మనం ఆపలేం. మన ప్రయాణం ఆగదు. ఇది ఎంత ఆపాలనుకున్నా కానీ మన జీవితాన్ని మన జీవిత ప్రయాణంలో సమయం వచ్చినప్పుడు ఏ సమయానికి ఏది జరగవలసింది అదే జరుగుతుంది. మన ప్రయాణం ఆగదు. ఇది ఎంత మాత్రం మన జీవితాన్ని ఆపాలని ఈ ప్రయత్నం చేసినా కూడా అది ఆగదంట. అలాగే ఈ యాత్రలో నీవు ప్రభుతో ప్రయాణం చేస్తున్నావా లేదో మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ప్రభు లేకుండా ప్రయాణం చేస్తున్నావా, లేకపోతే ప్రభు నీతో ఉండి నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనేటువంటి నిర్ణయం మనమే తెలుసుకోగలిగిన వారంగా ఉండాలి. నువ్వు దేవునితో గడిపిన దినాలేవి, నువ్వు దేవుడు లేకుండా గడిపిన దినాలేవి అనేటువంటివి మనం తెలుసుకునే వారంగా ఉండాలంట. అందుకే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి. ప్రారంభం నుంచి చివరి వరకు ఆశీర్వాదం వచ్చే వరకు కూడా దేవుని మందిరంలో గడిపే వారంగా ఉండాలంట. ఆలస్యంగా వెళ్ళటం అనేటువంటి, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఆలస్యంగా వెళ్ళకూడదంట. ఆలస్యంగా వెళ్తే కనుక దేవుని ఆశీర్వాదం పొందుకునే వాళ్ళంగా ఉండమంట. అలా దేవుని మందిరానికి ఎవరైనా లేటుగా వెళ్తే కనుక అలా చేసేవారిని అంట దేవుడు అంటే ఇష్టపడ్డంట. అంతేకాకుండా అది పాపం కూడా అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. మీరు లోపలికి వచ్చేటప్పుడు దీవింపబడతారు, వెలుపులకి వెళ్ళేటప్పుడు కూడా దీవింపబడతారు అని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. అలాగని నీవు ప్రార్థన మధ్యలో వస్తే అది ఉపయోగం ఉండదు. మనం ఎక్కడ 2-3 కూడి ఉంటామో అక్కడ దేవుడు మనతో ఉంటాడని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చదువుతాం కదా. మనం వెళ్ళి 3 కలిసి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే మన దగ్గర, మనం రాకముందే మన కోసం అక్కడ దేవుడు సిద్ధపడి ఉంటాడు. అయితే మనం మందిరానికి వెళ్ళేటప్పుడు మట్టికి మనం అనేకమైన సాకులు చెప్తాం. ఎందుకు లేటుగా వచ్చేవరా బాబు అంటే, ఏదో అపాలు అనేది అడ్డం వచ్చింది, లేకపోతే ఏదో ఒకటి పిల్లల గురించో లేకపోతే ఇంట్లో పరిస్థితుల గురించో అడ్డం చెప్పేవారుగా ఉంటాం. కానీ దేవుడి మందిరం మీద ప్రేమ కలిగి, దేవుడు నాకు గడిచిన వారం నుంచి వారం వరకు నన్ను క్షేమంగా ఉంచాడు, అందుకని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింతాకి వెళ్తున్నాను అనేటువంటి హృదయం కలిగి ఎవరైతే దేవుని మందిరానికి ఎవరు వెళ్తారో వాళ్ళు మాత్రమే ఆశీర్వాదం పొందుకునేవారుగా ఉంటారంట. పాటలు పాడేటప్పుడు మందిరం స్టార్ట్ చేయడానికి ముందుగానే అక్కడికి వెళ్ళాలంట. మందిరం అయ్యే వరకు, చివరి వరకు ఉండి ఆశీర్వాదం పొందే వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆశీర్వాదం పొందేటువంటి వారుగా ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది.
అయితే మనము అయితే దేవుడు మన దగ్గర ఎప్పుడు వచ్చారు? మనం ముగ్గురు ఎవరైతే ముగ్గురు ఎక్కడైతే మోకరిస్తారో అక్కడికి దేవుడు మన దగ్గరే ఉంటాడో, దేవుడు వస్తానికి ఏ విధమైన ఆటంకాలు ఇబ్బందులు లేనప్పుడు మనుషులుగా ఉండి నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు అంటే మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. వారు అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులు అంతేకాకుండా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఇంకోటి 7వ వచనంలో ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నిటినీ నన్ను విడిపింపుము. నీసులకు నన్ను నిందాస్పదంగా చేయకుము. దాని చేసినది నీవే కదా. నోరు తెరవక నేను మౌనంగా నైతిని అని చెప్పేసి ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే ఈ లోకంలో దేవుని విడిచిపెట్టేవారు ఎలా ఉన్నారంటే, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా అని చెప్పేసి దావీదు గారు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది, చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారన్నమాట. ఈ లోకంలో దేవుని విడిచిపెట్టేవారు ఎందరో ఉన్నారు. ధనం కోసం పరిశుద్ధతను విడిచిపెట్టేవారు కూడా చాలా మంది ఉన్నారు. ధనం కోసం అలాగే అడ్డదారులు తొక్కేవారు కూడా చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా జీవితాలను, లైఫ్ను, కెరీర్ను కూడా పాడు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారంట. అందుకే ధనం మోసం చేస్తుందని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ధనమోసంలో చిక్కుకోవద్దని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏ విధంగా అంటున్నాడంటే ఐహిక విచారమును, ధనమోసమును, వాక్యాన్ని ఫలించుకోకుండా చేసేది ధనమే అని చెప్పేసి, ధనం మీద ఆశ ఉన్నవాడు, నీ హృదయంలో ధనం మీద ఆశ ఉంటే నీవు అణిచివేయబడతావు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అందుకే అంటున్నాడు ఏమని, దేవా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. 8వ వచనంలో అంటున్నాడు, నా అతిక్రమం నుండి నన్ను విడిపించుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము అని చెప్పేసి అన్నాడు. దావీదు పదే పదే నా అతిక్రమం నుండి నన్ను విడిపించు, నా పాపం నుండి నన్ను విడిపించు, నా దోషం నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎలా ఉండాలంటే, మనం కూడా దేవుణ్ణి ఎక్కువగా మనం ఏమనాలంటే, ప్రభువా దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు అలాగే, ప్రభువా నా అతిక్రమం నుంచి నన్ను విడిపించు తండ్రి, నా పాపం నుంచి నన్ను విడిపించు తండ్రి, నా దోషం నుంచి నన్ను విడిపించు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసే వారంగా ఉండాలంట. మరి మీరు ఎప్పుడైనా అలాగే చేసుకుంటున్నారా లేదా అనేటువంటి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండేటువంటి వారంగా ఉండాలంట. దేవుని సన్నిధిలో నుండి మీరు పరిపూర్ణమైన విడుదల పొందేవారుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి ఎక్కువగా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు ఆయా పరిస్థితుల నుంచి విడిపించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరిచేటువంటి శక్తి గలదనమాట. దేవుని కార్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా సరే చేసేవాడుగా దేవుడు ఉన్నాడు. అందుకని చెప్పేసి దేవుని మనం ప్రార్థించే వరంగా, స్తుతించే వరంగా, గణపరిచే వరంగా ఉండాలి. అంతేకాకుండా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు రక్తం ప్రతి పాప నుంచి మనం పవిత్రగా చేయనని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం ఆయన రక్తంతో మనం ఎప్పుడు కడగబడిన వారుగా ఉంటే దేవుడి కార్యాలు మన పట్ల జరిగేవిగా ఉంటాయని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 9వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు అనమాట, దానిని చేసింది నీవే కదా, నోరు తెరవక నేను మౌననై ఉంటేని అని చెప్పేసి అంటున్నాడు. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించుము, నీ చేతి దెబ్బల వలన క్షీణించి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మళ్ళీ 11వ వచనంలో అంటాడు, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు సిమ్మిట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు, నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారై ఉన్నారు అని చెప్పి సెలవిస్తున్నాడు. దావీదు జీవితంలో ఏం జరిగినా
దావీదు ఇలా అంటున్నాడు అనమాట, నా దోషమును, నా పాపమును, నా అతిక్రమమును, అతిక్రమాన్ని బట్టే దీనికి నేను కారణమయ్యి పదే పదే ఆ, అలా పరిశోధించుకుని అలా పరిశోధించుకొని దేవుణ్ణి ప్రార్థన చేస్తా వచ్చాడు అంతే తప్ప కానీ దేవుణ్ణి ఎక్కడా కూడా దావీదు ఎక్కడా కూడా దూషించినట్టుగా లేదంట. ఏదైనా సమస్య వచ్చిందనుకో దావీదు గారికి, ఏ సమస్య వచ్చినా కూడా ప్రభా ఇది నా పాపం వల్లే వచ్చింది, నా దోషం వల్లే వచ్చింది, నా యొక్క ఆ అపరాధం వల్లే ఇలా జరిగింది ప్రభా, నన్ను క్షమించినైనా, నీ సిలువ రక్తంతో నా ప్రతి పాపం కడిగినైనా, నన్ను పవిత్రపరిచినైనా, నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించిన ఆయన అని చెప్పేసి దేవుని దగ్గర ఎప్పుడు వేడుకుంటూ వచ్చాడంట. అందుకనే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అంటూ వచ్చాడు. దేవుడి మీద ఎక్కడ కూడా దేవా నీ వల్లే ఇది జరిగింది, నీ వల్లే నేను ఎలా అయిపోయాను, నీ వల్లే నేను ఇలా ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి దేవుడి మీద ఎక్కడ కూడా దావీదు గారు నింద వేసిన వాడిగా లేడంట. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత సమస్య వచ్చినా ప్రభువా ఇది నా వల్లే జరిగింది, నేను ఎక్కడో తప్పిపోయిన ప్రభు అనేటువంటిది, మనం ఎక్కడ తప్పిపోయి మనం తెలుసుకొని, ఒకవేళ పరీక్ష నిమిత్తం వచ్చిందా, లేకపోతే ఒకవేళ దేవుడే మనల్ని పరిశోధిస్తాకి పరీక్షించడానికి అది తీసుకొచ్చాడా, లేకపోతే మన తప్పిదం వల్ల అలా జరిగింది అనేటువంటిది మనం తెలుసుకొని దాని ప్రకారంగా ఆయన స్తుతించే వరంగా, ఆరాధించే వరంగా, ప్రార్థించే వరంగా ఉండాలంట. ఇక్కడ అంటున్నాడు అనమాట, ప్రభువా ఈ చెయ్యి నా మీద భారముగా ఉన్నదయ్యా, నా అతిక్రమములు ఉన్నాయి అయ్యా, వాటి నుండి నన్ను విడిపించు. అందును బట్టి దావీదు దేవునికి హృదయానుసారుడిగా మార్చబడ్డాడంట. దేవుడు తన గద్దింపుతో శిక్షిస్తాడు అంటూ అప్పుడు మన అందం క్షీణించిపోతుందంట, సిమిటి కొట్టినట్టు వస్త్రం వలె అయిపోతుందట. దేవుని బిడ్డలారా, మన ఆరోగ్యం పాడైపోతుందంటే దానికి కారణం ఏంటంటే మన దోషములు, మన అతిక్రమములే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మీరు ప్రార్థన చేయండి, దావీదు వలె ప్రభువా నేను నా దోషమును బట్టి నేను ఎలా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుణ్ణి అడగాలని. నా పాపమును బట్టే ఇవన్నీ జరుగుతున్నాయ్యా, నా అతిక్రమమును బట్టే వాటన్నిటి నుండి నన్ను విడిపించు తండ్రి. ప్రభువా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలంట. అప్పుడు ప్రభువు మనల్ని క్షమించి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పించేవాడిగా ఉంటాడంట. ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలేను అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మళ్ళీ 12వ వచనంలో అంటున్నాడు అంట, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితృ వలె నేను పరవాసినై ఉన్నానని చెప్పి సెలవిస్తున్నాడు అంట. దేవుని దృష్టికి అతిథి వంటి వాడిని చెప్పేసి ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నాడు అంట. ఏమంటున్నాడంటే నీ దృష్టికి నేను అతిథి వంటి వాడిని అంటున్నాడు. మనం అందరము ఈ లోకంలో ఎలా వచ్చాము, అతిథిగా వచ్చిన వాళ్ళమే కదా. పుట్టిన ప్రతి మనిషి కూడా అతిథిగా వచ్చిన వాడే. ఈరోజు మనము అన్నం తింటున్నామంటే, అలాగే బట్టలు ధరించుకుంటున్నామంటే ఏంట్రా అంటే అర్థము, అది అతిథి సంస్కారం చేస్తున్నాడంట దేవుడు మన కొరకు. ఈరోజు మనం ఇంకా బతికున్నాము, ఇంకా మనం జీవిస్తున్నామంటే, మనం అన్నం తింటున్నామంటే అతిథికి, మన ఇంటికి వచ్చిన అతిథికి మనం ఎలా అయితే సత్కారం చేస్తామో, అలాగే దేవుడు మనం పరలోకం నుంచి ఈ లోకం వచ్చిన వారం కదా. మనం ఈ లోకంలో యాత్రికులు, పరదేశంలో అయి ఉన్నాం. అయితే దేవుడు మనకు అన్నం పెట్టినా, బట్టలు ఇచ్చినా, ఏం చేసినా కూడా అతిథి సత్కారం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలంట. నీవు ఆశీర్వాదం పొందావా, ఆ ఆశీర్వాదం నేను పొందాను అని నువ్వు చెప్పుకుంటున్నావంటే అది దేవుడిచ్చిన అతిథి సత్కారమేనంట. నా పితరుల వల్లే నేను పరవాసినై ఉన్నానని చెప్పేసి దావీదు గారు అంటున్నారు. అబ్రహాము అంట ఎంతో ఆస్తి గలవాడై ఉన్నాడంట. ఈ లోకంలో అబ్రహాం గారు ఎంతో ఆస్తి గలవాడై ఉన్నాడంట. అయినప్పటికీ ఆయన సొంత ఇల్లు కూడా కట్టుకోలేదంట. ఎందుకని కట్టుకోలేదు? అబ్రహాం గారు ఆస్తిపరుడై ఉన్నాడు, అయినా కానీ సొంత ఇల్లు కూడా కలిగి లేడంట. అబ్రహాం గారు ఒక సొంత ఇల్లు కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మల్లాటోళ్ళు ఎవరన్నా ఇల్లు అడిగామనుకో, ఆయన ఏమంటాడంట, మీకు చాలా డబ్బులు ఉన్నాయి కదా, మీకు చాలా పనులు ఉన్నారు కదా, మీరు ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదని మనం ఆయన అడిగితే ఆయన సమాధానం ఏం చెప్తాడంటే, బాబు నాది ఈ లోకం కాదు,
నాది పరలోకం, నేను పరదేశిని, పరవాసినై ఉన్నానని చెప్పి చెప్తాడంట. అందుకే వాళ్ళు గుడారాలు వేసుకుని నివసిస్తూ వచ్చారంట. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ, వారు దూరము నుండి ఆ దేశంను చూసి దేవునికి వందనాలు చేస్తూ వచ్చారంట. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, భూమి మీద ఉండి అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం వైపు చూస్తూ ఆ, ఉన్నాడని చెప్పేసి సెలవిస్తూ వచ్చారు. కొన్ని దేవుని వాక్యంలో ఉంది. అలాగే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వారంట దూరంగా ఉండి ఆ దేశం చూసి వందనాలు తెలియజేస్తూ వచ్చారంట. విశ్వాసం గలవారై ఉన్నారంట. తమ యాత్రా జీవితాన్ని ముగించుకొని మరణించిన వారుగా ఉన్నారంట. దేవుని బిడ్డలారా, పరలోకం పరలోకం చూసి చూసే కన్నులు మీకున్నాయా అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా భూమి మీద ఉండి ఆ పునాదులు గడ్డ పట్టణం అనేటువంటి ఆ యొక్క పరమ యెరూషలేము కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మనం ఆ యొక్క పునాదులు గల పరలోకం మనం చేరుకుంటానికి సిద్ధపడేటువంటి వారంగా మనం ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా పరలోకం చూసి వాళ్ళ వందనాలు చెప్పే వారంగా ఉన్నారంట. వందనం చేసేటువంటి అనుభవంలో మీరున్నారా అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం యాత్రికులమని దేని మీద మనసు పెట్టుకోకుండా దేవుని రాకడ కొరకు ఆయనతో పాటు ఎత్తబడేటువంటి సిద్ధపాటు హృదయము కలిగిన వారమై, పరిశుద్ధత కలిగిన హృదయంతో దేవుని మహిమ ధరించుకున్న వారమై, దేవుని హృదయంతో ఎత్తబడుటకు సిద్ధంగా ఉన్న హృదయాలతో మనం ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ జీవితాన్ని మీరు కాపాడుకొనగలరా? దావీదు తన జీవితాన్ని అలా కాపాడుకున్నాడు. నా పితులందరి వలె నేను కూడా పరదేశినై ఉన్నాను, ఎప్పుడు దేవుడు రమ్మంటే అప్పుడు నేను వెళ్తానని చెప్పేసి దావీదు అంటున్నాడు. అతిథి అంటే ఏంటి? ఎవరైనా మన ఇంటికి అతిథిగా వచ్చాడు అనుకో, ఆయనకి ఎప్పుడైతే కౌరు వస్తుందో అప్పుడు వెంటనే వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా ఈ భూమి మీద అతిథి వంటి వారమై ఉన్నామంట. ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది. పిలుపు వస్తే వెళ్ళిపోతారు. నరులారా తిరిగి రండి అనే పిలుపు వస్తుందట, అప్పుడు అందరం వెళ్ళిపోయే వారంగా ఉంటామంట. అంతేకాకుండా ఆ వెళ్ళిపోయే సమయంలో ఎవడన్నా నిద్రపోతున్నాడు అనుకో, వాడు నిద్రలోనే వెళ్ళిపోతాడంట. ఎవడైనా ఎక్కడైనా కూర్చొని ఉన్నాడు అనుకో, ఆ కూర్చొని ఉన్నవాడు కూర్చున్నట్టే వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ దేవుడు పిలుపు వినపడగానే నరులారా తిరిగి రండి అనగానే వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉంటామంట. అంతేకాకుండా ఒక సేవకుడు ఒక చోట వేరే గ్రామం వెళ్ళాడంట. అక్కడ ఒకటి జరిగింది ఏంటంటే, అతను టిఫిన్ చేస్తాకి వెళ్ళాడంట. అక్కడికి ఒక మనిషి వచ్చాడంట. అతను ఆరోగ్యవంతుడే. అయితే ఈయన టిఫిన్ చేస్తున్నాడంట, ఆ వ్యక్తి కూడా అక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నాడంట. ఏదో ఇడ్లీ ఇమ్మన్నాడంట, అతను ఇడ్లీ ఇచ్చాడంట. ఇడ్లీ ఇస్తే అతను ఇడ్లీ తీసుకొని సగం ముక్క ఇరిచి నోట్లో పెట్టుకున్నాడంట. ఈలోపే అతను ప్రాణం పోయిందంట. అయితే అతను అనారోగ్యవంతుడు అంటే అతను అనారోగ్యవంతుడు కాదు, దేవుడు పిలుపు వచ్చింది వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. నేను వెళ్ళిపోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు పిలిచాడు, అతను వెళ్ళిపోతూ వచ్చాడు. ఈ భూమి మీద ఉండడానికి ఎవరైనా కూడా ప్రయత్నించినా కూడా ఎవరి చేతిలో కూడా ఎటువంటి సంపాదన ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఈ లోకంలో ఎవరు ఉంటాగంటూ వీలంటూ లేదు. ఇటువంటి అశాశ్వతమైన ఆ యొక్క జీవితం కొరకు, ఈ లోకం కొరకు ఇక్కడ సంపాదించుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంకా సంపాదించుకోవాలి, నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి అనేక మంది తెలియక అనేక రకాలుగా నేను ఇంకా సంపాదించుకుంటాను, నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి ఇళ్ళు కట్టుకుంటాం, భవనాలు కట్టించుకుంటాం. ఎన్ని కట్టుకున్నా ఎన్ని చేసుకున్నా ఒకనొక దినాన్ని మనం ఎన్ని వదిలి వెళ్ళిపోవలసిన వారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం సిద్ధపడి ఉండాలంట. ప్రతి దానికి కూడా ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకోవాలని చెప్పేసి యత్నం చేయాలంట. మనం దేవుని బిడ్డలారా, మీలో మీరు పరీక్షించుకోండి. ఈ క్షణం మీరు పరలోకం వెళ్తే మీ కొరకు మీరు ఏం సంపాదించుకున్నారనేటువంటి తెలుస్తుందంట. మీ కొరకు మీరు ఏమి మిగుల్చుకున్నారు అనేటువంటి తెలుస్తుందంట. ఆఖరి వచనం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆఖరి వచనంలో, నేను వెళ్ళిపోయి పోవక మునుపు నేను తెప్పరిల్లున్నట్లు నన్ను కోపంతో చూడకము అని చెప్పేసి దావీదు మాట్లాడుతున్నాడు.
13వ వచనంలో, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకము. మనం జీవించు ప్రతి పాపమును బట్టి దేవునికి కోపం వస్తుందట. మనం భూమి మీద జీవిస్తున్నాం, ఎక్కడో కూడా జాగ్రత్తగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడ 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 ఏ తప్పిదం చేయకూడదని చెప్పేసి మాటల్లోనే కానీ, చూపుల్లోనే కానీ, వెనుకల్లోనే కానీ, లేకపోతే అన్ని విషయాల్లో కూడా మనం ఎక్కడ తప్పిపోకూడదని చెప్పేసి మనం జాగ్రత్తగా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే మనం హృదయం నిండిన దాన్ని బట్టి, మన తలంపులను బట్టి మనం ఎక్కడొకక్కడ పడిపోయేటటువంటి వారుగా ఉంటాం. మనం ఎక్కడ చేసే ప్రతి పాపాన్ని బట్టి దేవుని కోపం తెప్పించేవారుగా ఉంటామంట. దావీదు అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళక మునుపు దేవుని కోపం నా మీద నుండి తొలగిపోవాలి. దేవుని పిల్లలారా, మీ మీద దేవుని కోపం ఉందా? దేవుని కృప ఉన్నదా? ఇంకా దేవుని దుఃఖపెట్టే వారంగా ఉన్నామా? దేవుని బాధ పెట్టే వారంగా ఉన్నామా? బాధ పెట్టే వారంగా జీవిస్తున్నామా అనేటువంటిది పరిశీలించి తెలుసుకోండి, పరీక్షించి తెలుసుకోండి. యేసు రక్తంలో కడగబడి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడంటే ఇక్కడ మనం అంట ఎక్కువగా పరిశీలన చేసుకోవాలంట. దేవుని పిల్లలారా, దేవుని కోపం ఇంకా మన మీద ఉందేమో, దేవుని కోపం ఉందా మన మీద, దేవుని కృప ఉందా అనేటువంటిది మనం పరీక్ష చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంట. ఇంకా దేవుని దుఃఖపెట్టే వారంగా ఉన్నామా, దేవుని బాధ పెట్టే వారంగా ఉన్నామా, ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది మనం పరీక్ష చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తంలో కడగబడ్డ వారంగా ఉండాలంట. మనం ఎక్కువగా ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలంట. ఎక్కువ దేవుని వాక్యం చదువుకునే వారంగా ఉండాలంట. మనం ఎక్కడ మనం ఇక్కడ ఉన్నంతకాలం కూడా మనం ఏంటంటే పరదేశులం, యాత్రికులమై ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ ప్రభు కొరకు జీవించినది ఎంత అన్నది మనం ప్రభు కొరకు ఎంత జీవించాము, మనం ప్రభు కాకోకుండా ఎలా జీవించాము అనేటువంటిది, ప్రభుకు లోబడి ఉన్నామా లేకపోతే ప్రభుకు విరోధులమై ఉన్నామా అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం తెలుసుకునే వారంగా ఉండాలంట. అంతేకాకుండా మనము ప్రభుతో ఎలా ఉన్నామో, దేవుని కొరకు మనం ఏం సంపాదించామనేటువంటి ఆలోచన కలిగి ఉండాలంట. ధనం మనతో రాదు, పేరు ప్రఖ్యాతులు కూడా మనతో రావు, ఏవి మనతో రావు, అన్నీ మనల్ని విడిచి పెట్టి పోతాయి. మనము ఈ లోకంలో దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే పోతాం. మనతో తీసుకువెళ్ళేది ఏంటో తెలుసా? మన ప్రార్థనా జీవితం అంట, మన విశ్వాసం అంట, మన పరిశుద్ధత అంట. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఇదిగో నా విశ్వాసం కాపాడుకొనుచున్నాను, నా పరుగు ముట్టించాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతిగల న్యాయాధిపతి ఆ ప్రభువు ఆ కిరీటం నా తల మీద అలంకరించబోతున్నాడు అని పౌలు గారు తన మరణం తర్వాత ఉండేటువంటి జీవితం కొరకు కూడా ఆయన తెలుసుకొని చెప్తూ వచ్చాడంట. దేవుని పిల్లలారా, మన జీవితం మన మరణం తర్వాత ఎలా ఉన్నది? మీరు ఎలా ఉన్నారు అనేటువంటిది, మీరు ఏం చెప్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ చిన్న వాక్యం దేవుని మన విడికిల్లో దీవించడం గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, నీకే